హాయ్ ఫ్రెండ్స్, అన్నం తిన్నారా? మేమైతే పెరట్ల గడ్డి వీకుతున్నాం. చూడండి కుప్పలు ఎట్లా పడుతున్నాయో. గోంత గడ్డి లేదు ఫ్రెండ్స్. పెద్ద మొక్కల గడ్డి వీకుతున్నాం. ఇక గిట్లుంది గడ్డి. ఇదంతా శుభ్రం చేసి మందు వేయాలి. ఇట్లా వీకుతున్నాం. ఇదంతా శుభ్రం చేసి మందు వేసుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు ఈ పని చేస్తున్నాం. బాగా అంతా చీరలకు అంటుకునే గడ్డి ఇది. శుభ్రం చేసి మందు వేసుకుంటాం మంచిగానే. చూడండి ఎంత పొడవు ఉందో గడ్డి. మేమైతే పెరట్ల గడ్డి వీకుతున్నాం ఇవాళ. ఇక మా కంది చెట్లు అయితే గిట్లా కాసినాయి, కందికాయలు. ఇది పెద్ద మొక్క అన్నట్లు మీదకి ఫస్ట్ పెట్టినాం కదా, ఇది కొంచెం ఎత్తు పెరిగింది. ఇలా గడ్డి శుభ్రం చేసుకొని ఇక మందు వేసుకోవాలి. జల్లుకి వచ్చినాక చీమలు అయితే బాగా గరుస్తున్నాయి. అబ్బా చీమలు చల్లగా ఉండ. కురిపెతోటి తీయకుండా ఇక చేతులతోటే వీకుతున్నాం అన్నట్టు. ఇక జల్లుకి వచ్చింది, ఇక కురిపెతోటి ఎందుకు గలుసుడు, ఇట్లా చేతులతో శుభ్రం చేసుకుంటూ అయిపోతుంది. చూడండి ఎంతగానో గడ్డి. చూడండి ఇంత పొడవు పెరిగింది, 2-3 అలా పెరిగింది. ఇదంతా చీరలకు అంటుకునే గడ్డి అన్నట్టు, ఇది చిగురంతా అంటారు. ఇట్లా మళ్ళీ మనం మందేయంగా కంకీరంగా అంతా చీరలకు అంటుకోదు ఇక శుభ్రం చేసుకుంటే. అందుకే వీస్తున్నాం ఫ్రెండ్స్. మందు వేసినా కానీ మళ్ళీ ఇదే బాలుస్తుంది గడ్డి. గడ్డికే అవుతుంది మందు. వీకుతున్నాం. అన్నం తిన్నారా ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? మేమైతే రోజు ఒకటి పని, వ్యవసాయం ఉన్న వాళ్ళకి రోజు పని చేసుకుంటాం. ఇంటికాడ ఉండబుద్ధి కాదు. ఇక మంది వీలకున్నా కానీ మన పెరట్లో మనం పని చేసుకుంటాం. పిలిచినాడు మందికి పోతాం. ఇక చిన్న కర్ర ఉన్నా వీకేసుకోవాలి. ఇక చిన్న కర్ర కంకి పెట్టాలి. ఇట్లా పలస ఉంది అని చేత ఏరేస్తున్నాం. నీళ్ళు కట్టినా మంచిగా వెళ్తుంది. చూడండి ఇట్లా వీకుతున్నాము. ఇదంతా చీరలకు అంటుకుంటుంది. ఇవ్వనే గడ్డి. ఈ వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరు, నేనే తీస్తున్నా. చూడండి ఫ్రెండ్స్. అన్నం తిన్నారా? అందరు బాగున్నారా? మేమైతే ఇక గడ్డి వీకెత్తున్నాం, గిట్లా శుభ్రం చేస్తున్నాం. చూడండి మా అక్క పేరు అట్లా ఇట్లా వీకెత్తున్నాం. కుప్పలు చూడండి ఎంత వాడుతున్నాయి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటున్నాం. మా గడ్డి వీకుడు కావాలి.
బాయ్.